జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతి ప్రాంతంలో ఇచ్చిన సెంటు భూమి విషయంలో ఇప్పుడు వాళ్ళు అగసాట్లు పడుతున్నారండి. దాని విషయం ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసి 5 కోట్ల మంది పౌరులకి ఒకటే రాజధాని ఉండడం ఏంటి, మినిమం 3-5 ఉండాలని చెప్పేసి దక్షిణాఫ్రికా సిద్ధాంతం తీసుకొచ్చి ఏపీలో పెట్టి అక్కడ 3 రాజధానులు ఉన్నాయి, మనకేం తక్కువ అని చెప్పి 2019 నుంచి 2024 సంవత్సరం దాకా రాజధానిని రైతులు ఇచ్చిన భూముల్లో అడవి చెట్లు పెంచి ముళ్ల చెట్లను పెంచి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కు ముందైతే అమరావతి రాజధాని భూములకు పేదల పేరుతో ఒక్కో సెంటు భూమి ఇవ్వడం జరిగింది. అది కూడా కొలతలేస్తే సెంటుకి ఇంకా తక్కువే ఉందట. చిలకలూరుపేట గుంటూరు 2 సంబంధించి తాడికొండ, నందిగామ గుంటూరు 1, విజయవాడ 1 అండ్ 2 తూర్పు పశ్చిమ, తర్వాత వచ్చేవాడికి పెనమలూరు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 8 నియోజకవర్గాల ప్రజలందరినీ అమరావతి రాజధానికి సంబంధించి తాడికొండ నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో లక్షలాది మందిని ఓటర్లుగా చేర్చి సెంటు భూమి పేరుతో వాళ్ళకి ఎరవేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిందే. అక్కడ వైసీపీ అభ్యర్థులను ఎలా గెలిపించుకోవాలన్న ప్లాన్ లో భాగంగా ఇది చేశాడు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అయితే పేదలకు సెంటు భూమి ఇవ్వడం కోసం 4.5 కిలోమీటర్లు అంటే దగ్గర 4.5 కిలోమీటర్ హెలికాప్టర్ లో గొప్ప గనుడు మన జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకైతే సెంటు భూమి ఇవ్వడం జరిగింది. చిన్న రోడ్లతో కూడినటువంటి లేఅవుట్ వేయడం జరిగింది. ఇక తర్వాత అమరావతిలో గెలిచింది లేదు, చచ్చింది లేదు వైసీపీ ప్రభుత్వం. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలి, అది స్లమ్ ఏరియా లాగా ఉండిపోతుంది అని ఆలోచన చేస్తే దాని మీద ఎలాంటి అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సెంటు భూమి కలిగిన వాళ్ళు వారి సొంత గ్రామాల్లో నివాస స్థలం పొందడానికి అనర్హులుగా మిగిలిపోయారు. అమరావతి రాజధానిలో ఇచ్చినటువంటి సెంటు కన్నా తక్కువ కలిగిన భూమిని అవి రైతులు కర్షకుల ప్లాట్లు వాళ్ళకి ఇచ్చిన భూములు మళ్లీ తెచ్చి వీళ్ళకిస్తే వీళ్ళకి వివాదం పెట్టారు. ప్రస్తుతానికైతే అది పెద్ద వివాదం అని చెప్పాలి. ఆ రైతులైతే ఇప్పుడు ఇది మా భూమి మాకు వచ్చిందని సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే సెంటు కన్నా తక్కువ భూమి పొందారో వారందరూ కలిసి మంగళగిరి ఎమ్మెల్యే ప్రస్తుత మినిస్టర్ నారా లోకేష్ దగ్గరికి వెళ్లి మంగళగిరి నియోజకవర్గంలో 30,000 మందికి సెంటు పట్టా ఇచ్చారు. మమ్మల్ని కూడా లోకేష్ గారు పట్టించుకోవాలి అని చెప్పేసి మాకు అమరావతి రాజధానిలోనే ఉండాలని అడగడం లేదు, కనీసం మాకు మా గ్రామాల్లో ఉపాధి కలిగించే గ్రామాల్లో ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ ఆన్లైన్ లో చూపిస్తానే జగన్మోహన్ రెడ్డి గారు మా పేరు మీద ఫలానా చోట ఇచ్చినట్లు. అమరావతి రాజధానిలో అడుగు పెట్టాలంటే కాళ్ళు పగలగొడుతున్నారు అమరావతి రైతులు. ఆ పరిస్థితి ఏంటి, మా బాధ ఏంటి అని గొగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని కొందరు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇది ఎలక్షన్ జిమ్మిక్ అని వాళ్ళకి తెలిసినా కూడా సెంటు భూమి కాదు, అరసెంటు భూమి తీసుకునే రకాలుగా ఉన్నారు వాళ్ళు. ఆ రోజు ఎలక్షన్ ఛార్జీలో భాగంగా వీళ్ళంతా బలైపోయారు. 30,000 మంది. అమరావతి రాజధాని గాని అమరావతి రాజధాని చుట్టుపక్కల గాని ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని కాదంటూ చినకలూరుపేట నియోజకవర్గం అని తీసుకొచ్చి రాజధానిలో వేయడం, వాడేం చేసుకుంటారు రాజధానిలో అమ్ముకోవడం తప్ప. ఓట్ల కోసం నువ్వు వేసిన ప్లాన్ అయితే నీకు అప్పుడు సక్సెస్ అయింది, కానీ ఇప్పుడు పనిచేసే అవకాశం లేదు. ఎవరి నియోజకవర్గంలో వారికి ఇచ్చే విధంగా ఎవరైతే 30,000 మంది నిరుపేదలు ఉన్నారో అమరావతి రాజధానిలో ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఆయా ప్రాంతాల్లో వారికి సంబంధించిన నియోజకవర్గాల్లో వారికి ఇవ్వాలని చెప్పేసి గతంలో వీళ్ళకి ఇచ్చినట్టుగా ఆన్లైన్ లో చూపించింది కాబట్టి ఆ యొక్క ఆన్లైన్ లో ఇచ్చినట్టుగా తొలగిస్తే మళ్లీ వాళ్ళ సొంత గ్రామంలో తీసుకునే వెసులుబాటు ఉంటుందని, అవకాశం దొరుకుతుందని ప్రాధేయపడతా ఉన్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతోంది. యాక్షన్ తీసుకోబోతోందంటే ఆన్లైన్ లోంచి తొలగిస్తుందా, లేదా వాళ్ళకి సొంత నియోజకవర్గాల్లో భూములు ఇస్తారా, లేదు వాళ్ళు ఈ రోజు ఆ గతంలో జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలికి తెలుగుదేశం పార్టీకి బ్లేమ్ చేయడానికి పూనుకున్నారు కాబట్టి వాళ్ళకి స్థలాల విషయంలో ఆలోచన చేయకుండా ఉంటుందనే విషయం ముందు అప్డేట్ లో నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.